తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు ఇంతవరకు భారీ స్థాయిలో పడి రిజర్వాయర్లకన్నిటికూ నీళ్లు రావాల్సిన సమయం సగమైనప్పటికీ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా పై ప్రాంతాలలో వర్షాలు పడి శ్రీశైలానికి కానీ, తుంగభద్రకు కానీ, నాగార్జున సాగర్కి కానీ ఎక్కడ నీరు అనేది ఇంతవరకు డ్యాములకు రాలే. పోయిన సంవత్సరం జూలై 12వ తేదీన కేసీ కెనాల్కు నీళ్లు వదలడం జరిగింది. ఈ సంవత్సరం తుంగభద్ర కానీ, ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ, మరి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, తుంగభద్రకు కానీ ఇప్పటి వరకు వర్షం లేని కారణంగా నీళ్లు డ్యాముల్లోకి రావడం లేదు. రైతులందరేమో వ్యవసాయ సీజన్ మొదలైందని, ఖరీఫ్ సీజన్ మొదలైందని పంటలు వేసేదానికి కొంచెం ఆతృత పడుతున్నారంటే సీజన్ వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరి ఎక్కడన్నా బావుల కింద నారులు పోసుకోవడము, నీళ్ళ కింద నారులు పోసుకోవడము, ఇవన్నీ కొంతవరకు రైతులు ప్రతి సంవత్సరం మాదిరి ఇప్పటికి కొంచెం తొందరపడే పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు వస్తాయనే గ్యారంటీ కూడా ప్రస్తుతానికి అంత కనపడలే. కారణం ఏముందంటే సముద్రం మీద ఎలినో అనే ఒక పొర ఆవరించిన దాని కారణంగా మేఘాలు ఆకాశం వైపు ఆకర్షితమయ్యి వర్షం కురిసే పరిస్థితులు లేని కారణంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. రైతులందరూ వ్యవసాయ సీజన్ మొదలైంది కాబట్టి మేమేదో మా పనులు చేసుకోవాలని ఎరువులు కొనుక్కపోవడము, జీలకలు, పెసర్లు, రకరకాల పచ్చిరొట్టె ఎరువులను తీసుకొని పోయి చల్లుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం కూడా ఆరుతైడు పైర్లు మాత్రము వర్షం వస్తే వేసుకునే దానికి అవకాశం ఉంటుంది, ఎప్ప తొందరపడొద్దని ప్రభుత్వం కూడా ఒకవైపు చెప్తా ఉంది. కాబట్టి రైతుల ఎక్కువ ఆశాజనకంగా ఏదో వస్తుందిలే, వచ్చేవానో పోయేవానో వస్తుంది, నీళ్ళు వస్తాయిలే, లేకపోతే ఎవరితో లేటుగా నిజంగానే వస్తాయిలే అనే ఉద్దేశంతో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తొందరపడడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరాలతో మాదిరి అనుకోకుండా ఎలినో ప్రభావం వలన వర్షాలు చాలా తక్కువ ఉండేదానికి అవకాశం ఉండదని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి రైతులు కేసీ కెనాలు, చాపాడు కెనాల్ రైతులందరూ కూడా ఆలోచించి తొందరపడి మీరు నార్లు పోసుకొని వర్షాలు రాకపోయిన కారణంగా కెనాల్స్కు నీళ్లు రాకపోతే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు రైతులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వర్షము భారీ స్థాయిలో పడి శ్రీశైలము, తుంగభద్ర డ్యాంకు నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఒకసారి పూర్తి రిజర్వాయర్ నిండితే ఒక వరి పంట పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏదో వేస్తే మళ్ళీ రెండో పంట వేసే పరిస్థితి గత సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల్లో ఉంటా ఉండింది. కాబట్టి రైతులు తొందరపడి ఏదో నాట్లు పోయడము, ఏదో పచ్చిరొట్ట కోసం ఎరువులు వేయడము, ఇవన్నీ మన పైర్లు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు గత సంవత్సరాల మాదిరిగా ఆలోచించకుండా కొంచెము నిదానంగా ఆలోచించి ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు వేరు, గత సంవత్సరాలలో ఉండబడిన పరిస్థితులు వేరు. గత సంవత్సరాల్లో పరిస్థితులకు ఇప్పటికీ భిన్నంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు పెద్ద వర్షాలు పడలే. నేను నిన్న మొన్న మన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినప్పటికీ కూడా ఆల్మట్టి మీద నీళ్లు కొద్దిగా ఏదో వస్తున్నాయి తప్పక భారీ స్థాయిలో ఆల్మట్టికి నీళ్లు రాలే. ఆల్మట్టికి నీళ్లు వస్తే కానీ నారాయణపూర్ కానీ, జూరాల నుంచి శ్రీశైలం కానీ, శ్రీశైలం నుంచి సాగర్కు పోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అన్నిటికంటే ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే గోదావరి ఎప్పుడు వరదలతో పారేది. గోదావరి విపరీతమైన వరదలతో పారేది. దాదాపు 3,000 క్యూసెక్కులు సముద్రానికి పోయే పరిస్థితుల్లో ఉండబడిన గోదావరి కూడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు తాగుతున్నాయి తప్పక గోదావరి కూడా నీళ్లు పూర్తి స్థాయిలో రాలే. కాబట్టి రైతులందరూ ఆలోచించి తొందరపడకుండా ఖరీఫ్ సమయం దాటిపోతుందని ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో వాళ్ళకు ఉండబడిన వనరుల ద్వారా నార్లు పోసుకొని ఏదో పచ్చిరొట్టె వేసుకొని తొందరపడే పరిస్థితులు లేకుండా రైతులు కొద్దిగా ఆలోచించి ప్రభుత్వ నిర్ణయం అనేది తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఈ రిజర్వాయర్ల మీద ఆలోచనలు చేసి నీటి పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సరే, ఈ సంవత్సరం కొన్ని కారణాల వలన గత 1-2 సంవత్సరాల మాత్రంలో 2 పంటలు కావాలనేది లేకుండా ఒక పంటనైనా బాగా పూర్తి స్థాయిలో పండించుకునే దానికోసము రైతులందరూ త్వరపడి నార్లు పోసుకొని ఇబ్బంది పడకుండా కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, వర్షాభావ పరిస్థితులు వస్తే ఒకసారి రిజర్వాయర్ నిండితే ఒక్క పంటైనా మనం కనీసం పండుతారు. లేదు ఆల్టర్నేట్గా మనం వేరే పంటలు వేసుకునే దానికి కూడా ఇంకా ప్రభుత్వం ఒక 1-10 రోజులు ఆలోచించిన తర్వాత ఏ పంటలు వేయాలనే దాని మీద నిర్ణయం కూడా చెప్తుంది. రైతులందరికీ వర్షాలు రాని సమయంలో ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలని కూడా తెలుసు. 6 తడి పంటలకైనా నీళ్ళు ఇస్తామనే ప్రస్తుత పరిస్థితి అయితే కనపడంలే.
రిజర్వాయర్లు ఇంతవరకు ఖాళీగా ఉన్నాయి. మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉంటుందనే ఒక ఆలోచనలో మనం వింటున్నాం. మరి మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉండేటప్పుడు మనం వ్యవసాయాన్ని గురించి మనం నీళ్ళు వస్తాయని ఆలోచించుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. రైతులు దేశానికి తిండి పెట్టే రైతు ఆతృతపడి గ్రామీణ ప్రాంతాలలో రైతులు వాళ్ళకు ఉండబడిన భూముల్లో పంటలు వేసుకొని మన జీవనం సాగిస్తూ తరతరాలుగా అక్కడనే ఉంటున్నారు. కాబట్టి తనకున్నబడిన భూమిలో పంట వేసుకోవాలనే ఆతృత సహజంగా రైతుకు ఉండడం సహజం. అటువంటి రైతులు కొద్దిగా ఆలోచించి మీరు నారులు పోసుకొని నష్టపోకుండా కొంత సంయమనం పాటించి మరి వర్షాభావ పరిస్థితులు ఇంకా వారం 10 రోజులకు మెరుగుపడే పరిస్థితి వచ్చినప్పుడు రిజర్వాయర్లకు నీళ్ళు వస్తే ఒక పంట తప్పనిసరిగా పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ రైతులు కూడా వీలున్నంత వరకు వర్షాధార పంటలకు వేసుకునేదానికి ఆలోచించండి. మరి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చినాయంటే ఒక పంటకు నీరు వదిలేదానికి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. మన ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా ఏదో కాశ్మీరు మన మహారాష్ట్రలో వరదలు పోతున్నాయి. కానీ మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పెద్ద భారీ వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి పంటలు వేసుకునే పరిస్థితి ఏ ప్రాంతంలో కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ మరీ ముఖ్యంగా కేసీ కెనాల్ చేపాటు రైతులు మైలవరం రైతులందరూ కూడా ఆలోచించి కొంచెం సమన్వయంగా ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితుల్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే ఏం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం మేము నిరంతరంగా రోజుకోసారి మాట్లాడుతూనే ఉన్నాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. కాబట్టి తొందరపడి రైతులు ఎలాంటి విత్తన పంటలు వేయడం కానీ నార్లు వేయడం కానీ ఇవన్నీ ఏవి కూడా చేసుకోకుండా ఉండాలని కోరుతూ, నేను కూడా వ్యవసాయదారునే, నాకు కూడా 3 ఎకరాలు కేసీ కెనాల్ కింద ఆయకట్టుదారునే. మేమందరం కూడా నీళ్లు రాకపోయినందుకు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందని మేము తీవ్రమైన కలత చెందుతూ ఉన్నాం. కాబట్టి మరి రైతులందరూ ఓపికతో సహనంతో కొంచెం వేచి చూడాలని, మన వర్షాలు భారీ స్థాయిలో వచ్చేటంత వరకు వేచి చూడాలని, తొందరపడి నార్లు పోయకుండా రైతులు ఉండాలని నేను అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను.